సోదరులకి సోదరులకి పత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏదేమైనా మా ఎలమ జిల్లా అయితే 30వ తారీఖున అనౌన్స్మెంట్ వచ్చినట్లే 2వ తారీఖు నుంచి అందరూ ఎన్జిఓస్ రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ సహాయ సహకారాలతో కేఏసీ కమిటీ పెట్టి అక్కడ ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తాం. ఏదేమైనా దురదృష్టం ఇప్పటిదాకా మన పెద్దలందరూ చెప్పడం జరిగింది. రేపు అసెంబ్లీలో పిల్లలు వచ్చినట్టే ఒక గుప్పిజాలి చేస్తే ఏం చేస్తారు, మమ్మల్ని పీకి ఎమ్మెల్యే పదవి పెట్టగలుగుతాం. అది ఎలాగా మేము వదులుకున్నాం. అందువల్ల భగవంత శాస్త్రిగా ప్రమాణం చేస్తూ బిల్లు వచ్చినట్టే ఇమ్మీడియట్గా దాన్ని వ్యతిరేకిస్తూ అందరూ ఎమ్మెల్యేలు కూడా ఎన్నిసార్లు వచ్చినా మా పదవులు ఎప్పుడూ త్యాగం చేసాం కాబట్టి ఒక్కరి పదవులు మాకు శాశ్వతం కాదు. నిజంగా ఎన్జిఓస్ని ఇవాళ ఇన్ని రోజులు మా ఏరియాలో అయితే మన ఎన్జిఓ స్కూల్ పని కూడా పోతున్నారు తిప్పలేక. లారీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్లు కానీ, కేఎంలు కానీ పొలం పనులు పోయి ఆ కూలి డబ్బులు తెచ్చుకుని దాంతో జీవనోపాధి గడుపుతున్నారు. ఇందులో చాలా మంది 50-60% చిన్న ఎంప్లాయీస్ ఆ జీతం డబ్బులతో నెల బడ్జెట్ పెట్టుకుని దాంతో జీవనోపాధి గడుపుకుని ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. ఏదేమైనా కట్టిన పట్టు వదిలిపెట్టకుండా ఈ ఉద్యమంలో ఇంత సక్సెస్ఫుల్గా ఇది మీ విజయం. ఇందులో ఒక రాజకీయ నాయకుల ప్రమేయం లేదు కూడా. ఎక్కడా కూడా ఒక 19 రోజులు ప్రతిరోజు మా టెంట్ తిరిగేవాడు అనకాపల్లి ఎలమతిలో. తర్వాత ఈ వాతావరణం చూసి మరి రాజకీయ నాయకులు వద్దు మేమే చేసుకుంటాం అన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇంక తర్వాత మేము వెళ్ళడం అనేది పూర్తిగా ఈ విజయం సాధించారంటే ఈ సమైక్య రాష్ట్రం ఉన్నది